హాయ్ హలో నమస్తే ఆదాబ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్లిస్ఫుల్ రిటైర్మెంట్. నేను మీ సాయి బాబ్జీని. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ గమ్యస్థానం తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొలువై ఉన్నటువంటి శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం. ఇది చారిత్రక ప్రసిద్ధమైనటువంటి ఆలయం. భక్త శ్రీ రామదాసు అనేటటువంటి కంచర్ల గోపన్న అనే భక్తుడు మరి నిర్మించినటువంటి ఈ ఆలయాన్ని దర్శించడానికి ఇండియా నలుమూలల నుంచి కూడా భక్తులు ప్రతిరోజు వచ్చి సందర్శిస్తూ ఉంటారు. అటువంటి ఏ ఆలయం యొక్క విశేషాలను ఈరోజు మనం చూద్దాం. మీరు చూస్తున్నది రాజమహేంద్రవరంలోని నా స్వగృహం. బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ ఛానల్ కోసం భద్రాచలంలోని సీతారామచంద్ర స్వామి ఆలయాన్ని కవర్ చేసే నిమిత్తం నవంబర్ 15వ తారీఖున నా శ్రీమతితో కలిసి నా స్వంత కారులో ఉదయం 6:20 బయలుదేరాం. రాజమండ్రి నుంచి వయా మారేడుమిల్లి మీదుగా భద్రాచలం 178 కిలోమీటర్లు, 4:13 జర్నీ చూపిస్తుంది. ఉదయాన్నే వాతావరణం చాలా కూల్గా ఉంది. రంపచోడవరం దాటిన కాడి నుంచి మరి దట్టమైన అడవి ప్రారంభమవుతుంది. రోడ్డుకి ఇరుప్రక్కల పెద్ద పెద్ద చెట్లు సూర్యుడు కూడా కనపడనంతగా మరి విస్తరించి ఉంటాయి. మరి ఉదయాన్నే బయలుదేరేమో ఒక ప్రక్కన ఎంతో ఆహ్లాదంగా వాతావరణం ఉంది. మరి ఇంకొక ప్రక్కన మంచు కూడా పూర్తిగా విడలేదు. ఎంత ఆహ్లాదంగా ఉందంటే దాని గురించి మాటల్లో చెప్పలేకపోతున్నాను. అది అనుభవించి తీరవలసిందే తప్ప ఐ కాంట్ ఎక్స్ప్రెస్ అనమాట. ప్రతి ఒక్కరూ లైఫ్లో ఒక్కసారైనా చూడవలసిన ప్రదేశం మారేడుమిల్లి. ఇది కొంచెం కోతులు చూడండి, రోడ్డుకి అడ్డంగా అవి మా కారు వెళ్తుంటే భయం వేసింది. అటు ఇటు క్రాస్ చేస్తుంటే ఎక్కడ కారు కింద పడిపోతాయి అని చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాను. ఇది మారేడుమిల్లి సెంటర్. దూరంగా కొండ ప్రక్కన మంచు, చుట్టూ ఎత్తైన చెట్లు, కొండలతోటి ఎంతో సుమనోహరంగా ఉంటుంది మారేడుమిల్లి. మరి సినిమాల్లో చూస్తూ ఉంటాం, అది మనం ప్రత్యక్షంగా ఇక్కడ ఫీల్ అవ్వచ్చు అనమాట. ఈ బస్సు ఏమిటా అని ఆరా తీస్తే రాజమండ్రి నుంచి కొంతమంది కాలేజ్ స్టూడెంట్స్ పిక్నిక్ కోసం వచ్చారు. కార్తీక మాసం కదా, మరి శని ఆదివారాలు వచ్చాయంటే అసలు ఇంకా మారేడుమిల్లి ఖాళీ ఉండదు. బాప్పా టిఫిన్స్, బాబు యొక్క అక్క బాప్ప, బాబాయ్ హోటల్ లాగా భలే వెరైటీగా ఉంది పేరు. అలాగే పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. నా బాల్యం గుర్తొచ్చింది. ఒకసారి వాళ్ళని అడిగి మరి ఛానల్ కోసం వాళ్ళని కూడా కవర్ చేయడం జరిగిందనమాట. ఈ పిల్లల యొక్క ఎంజాయ్మెంట్ని చూసి నాకు చాలా ముచ్చటేసింది. మీరే వినండి. ఒక్కొక్క ప్రాంతం ఒక్కొక్క వంటకానికి ప్రసిద్ధి. మారేడుమిల్లిలో బ్యాంబూ చికెన్ చాలా ఫేమస్. దీన్ని సిల్లీగా కొంతమంది బొంగులో చికెన్ అని కూడా ఉంటారు, ఎందుకంటే ఇది వెదురు బొంగు కదా. మరి మారేడుమిల్లి వచ్చినట్టు మీరు తప్పకుండా దీన్ని ట్రై చేయండి, మర్చిపోద్దు సుమా. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి. బాప్పా టిఫిన్ సెంటర్లో టిఫిన్ అయితే చాలా సూపర్గా ఉంది. అడవి తల్లి బిడ్డలు ఏ విధంగా చేస్తారని కొద్దిగా అనుమానించాను, కానీ మరి తిన్నాక తెలిసింది చాలా రుచికరంగా ఉంది. అలాగే ప్రైస్ కూడా అంతే రీజనబుల్గా ఉంది. రాజమండ్రిలో మేము ఇద్దరం ఇక్కడ చేసిన టిఫిన్ చేస్తే 500 ఛార్జ్ అయ్యేది, ఇక్కడ 250 రూపాయలు మాత్రమే తీసుకున్నారు. ఆ విధంగా అక్కడ అరగంట సేపు బ్రేక్ తీసుకుని మరలా మా యొక్క ప్రయాణం భద్రాచలం వైపు సాగింది. ఇదిగో దారిలో కోతులు, చెప్పాను కదా అడవంతా కూడా దారంతా కూడా కోతులు ఉంటాయి. చాలా క్యూట్గా ఉంటాయి, పండు కోతులండి. అందులో ఈ పిల్ల కోతులు ఉంటాయి, ఎంత ముద్దొస్తాయో. అవి ఈ తల్లి యొక్క కడుపుని పొదుగు పట్టుకుని ఉంటాయి. ఎక్కడ పడిపోతాయో నాకు భయం వేసేది, కానీ మర్కట న్యాయం అంటారు, అదే అని గుర్తొచ్చింది. అంటే తన యొక్క బాధ్యత దానిదే అనమాట, పిల్లల కోతిది అనమాట, తల్లిది కాదు. అది పట్టుకుని ఉంటే తల్లి మరి చెట్ల మీదకి అది కూడా దూకి తీసుకెళ్తుంది అనమాట. అది ఆ విధంగా మరి మారేడుమిల్లి అందాలు ఎదుగునండి. వెదురు బొంగులు, ఈ బ్యాంబూ దీంట్లోనే చికెన్ అది కూడా వండుతారనమాట. ఈ మారేడుమిల్లి అందాలని వర్ణించాలంటే మరి 1-2 ఎపిసోడ్లు సరిపోవు. ప్రత్యేకంగా మారేడుమిల్లి మీద త్వరలోనే ఒక వీడియో చేస్తాను. మరి ఇక్కడతోటి మారేడుమిల్లి యొక్క ఎపిసోడ్ ముగుస్తుంది. మరి నెక్స్ట్ మనం భద్రాచలంలో చూద్దాం. అదిగో భద్రాచలం చేరుకున్నాం. ఉదయం 6:20 రాజమహేంద్రవరంలో బయలుదేరిన మేము మరి భద్రాచలం చేరుకునేటప్పటికి ఉదయం 11 గంటలైంది. ఈ జర్నీ అంతా కూడా మారేడుమిల్లిలో ముఖ్యంగా 10-15 కిలోమీటర్లు ఘాటి ఉంటుంది. ఈ రూట్ అంతా కూడా పెద్దగా ట్రాఫిక్ లేదు. జర్నీ అయితే నేనైతే డ్రైవింగ్ చాలా ఎంజాయ్ చేశాను. ఆ విధంగా మరి ఇక్కడ చేరుకున్నాం. రండి గుళ్ళోకి వెళ్ళి స్వామివారిని దర్శించుకున్నాం. ఇదే భద్రాచల పుణ్యక్షేత్రం. ముందుగా మనం ఈ స్వామివారి 4 మాడ వీధుల్లోనూ ప్రదర్శన చేస్తూ మరి స్వామివారి యొక్క స్థల పురాణం గురించి స్మరించుకున్నాం. భద్రాచలం తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం మండలంలోని పట్టణం ఇది.
ఇక్కడ భక్త రామదాసు నిర్మించిన శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం వలన పుణ్యక్షేత్రం అయింది. ఇది గోదావరి నదికి దక్షిణ తీరాన ఉంది. దీనిని భద్రాద్రి శ్రీరామ దివ్యక్షేత్రం అనే పేర్లతో కూడా పిలుస్తారు. ఖమ్మం పట్టణానికి 105 కిలోమీటర్ల దూరంలో ఉంది. జిల్లాలోని పారిశ్రామిక కేంద్రాలైన పాల్వంచ 27 కిలోమీటర్లు, మనుగూరు 35 కిలోమీటర్లు, కొత్తగూడెం 40 కిలోమీటర్ల దూరంలోనూ ఉన్నాయి. హైదరాబాద్ నుండి 325 కిలోమీటర్ల దూరంలో ఉంది. భద్రాచలం తప్ప మిగిలిన పుణ్యక్షేత్రాలన్నీ పోలవరం ముంపు ప్రాంతాలుగా మారాయి. భద్రాచలం రెవెన్యూ డివిజన్ మొదట తూర్పుగోదావరి జిల్లాలో ఒక భాగంగా ఉండేది. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల విభజన సమయంలో దీనిని ఖమ్మం జిల్లాలో విలీనం చేయటం జరిగింది. ఆ తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లాగా అవతరించింది. ఇక చరిత్ర చూసినట్లయితే పూర్వం భద్రుడు అను భక్తుడు శ్రీరాముడి కోసం తపస్సు చేసి తను ఒక కొండగా మారి తనపై శ్రీరాముడు వెలిసే విధంగా వరం పొందాడని అంటారు. ఆ కొండకు భద్రుడి పేరు మీద భద్రగిరి అని, తర్వాతి కాలంలో ఆ పట్టణానికి భద్రాచలం అంటే భద్ర ప్లస్ అచలం అంటే కొండ కదా అనే పేరు స్థిరపడింది. ఆనవాయితీ తప్పకుండా ఎప్పటికీ శ్రీరామనవమి నాడు జరిగే సీతారామ కళ్యాణానికి రాష్ట్ర ప్రభుత్వం వారు స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తున్నారు. గోల్కొండ నవాబు అబుల్ హసన్ తానిషా పాలనా కాలంలో భద్రాచల ప్రాంతానికి తహసీల్దార్గా గంచర్ల గోపన్న ఉండేవాడు. ఇక్కడికి సమీపంలోని నేలకొండపల్లి గ్రామానికి చెందిన గోపన్న శ్రీరామ భక్తుడు. అందుచేత ఎండకేండి వానకు తరుస్తున్నటువంటి శ్రీరాముని కోసం తాను ప్రజల నుండి వసూలు చేసిన పన్ను 6 లక్షల రూపాయల సొమ్మును ప్రభుత్వానికి జమ చేయకుండా క్రీస్తుశకం 1645-1680 సంవత్సరాల మధ్యకాలంలో భద్రగిరిపై శ్రీరాముడు వెలసిన ప్రదేశమందు ఈ రామాలయాన్ని నిర్మించాడు. దేవునికి రకరకాల నగలు, చింతాకు పథకం, పచ్చల పథకం మొదలైనవి చేయించాడు. ఆ సొమ్ము విషయమై తానిషా గోపన్నను గోల్కొండ కోటలో బంధించగా ఆ చెరసాల నుండి తనను విముక్తి చేయమని రాముని ప్రార్థించాడు గోపన్న. ఆ సందర్భంలో రామునిపై పాటలు రచించి తానే పాడాడు. ఇవే రామదాసు కీర్తనలుగా ప్రసిద్ధి చెందాయి. గోపన్న కీర్తనలకు కరిగిపోయిన రాముడు దేవాలయ నిర్మాణానికి ఉపయోగించిన ప్రభుత్వ సొమ్మును తానిషాకు చెల్లించి గోపన్నకు చెరసాల నుండి విముక్తి ప్రసాదించాడని చెబుతుంది చరిత్ర. ఆ విధంగా కంచర్ల గోపన్నకు రామదాసు అనే పేరు వచ్చింది. భద్రాచలం తిరిగి వచ్చిన గోపన్న స్వామివారికి ఉత్సవం జరిపించి గ్రామంలోని వారికి అందరికీ అన్న సంతర్పణ చేశాడట. భోజన కార్యక్రమం జరుగుతూ ఉండగా గోపన్న కుమారుడు పొరపాటున వంటశాలలోని వెళ్ళి అక్కడ వేడి గంజి గుంటలో పడిపోయాడు. గోపన్న వచ్చి కుమారుడు మృతదేహాన్ని తీసుకుని పోయి ఆలయంలో స్వామి ఎదురు ఉంచి ఎంతో ప్రార్థించాడు. స్వామి కరుణించి పిల్లవాడిని బ్రతికించాడట. అందుకు ముందు వరకు గోపన్న తను శ్రీరాముని దాసుడని చెప్పుకునేవాడు. ఇప్పుడు ఆయనకున్న రామభక్తి తత్పరత అన్ని దిక్కులకు వ్యాపించి ఆయనకు రామదాసు అనే పేరు శాశ్వతంగా ఉండిపోయింది. దేవాలయం ముందు సీత రాముని తొడపై కూర్చుని ఉన్నట్లుగా ఇక్కడ విగ్రహాలు చెక్కబడి ఉన్నాయి. మరే దేవస్థానంలోనూ లేని ప్రత్యేకత ఇది. ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి వైభవంగా జరిగే సీతారామ కళ్యాణోత్సవానికి అశేష ప్రధానికం వస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ కళ్యాణోత్సవానికి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు పంపించడం సాంప్రదాయంగా జరుగుతుంది. ప్రతి 60 సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ శ్రీరామ పట్టాభిషేకం జరుగుతుంది. రామదాస్ చేయించిన వివిధ రకాల నగలు దేవస్థానపు ప్రదర్శనకు ఉంచారు. భద్రాచలంలోని శ్రీరాముడిని వైకుంఠ రాముడని అంటారు. ఎందుకంటే ఇక్కడ రాముడు వైకుంఠమునకు వెళ్ళిన తర్వాత మరలా భూమి మీదకి వచ్చి తన భక్తుడైన భద్రుడి కోరిక తీర్చి భద్ర పర్వతంపై నిలిచాడు అని చరిత్ర చెబుతుంది. ఇక మీరు చూస్తున్నది ఇది ఉత్తర ద్వార దర్శనం. ఇదే స్వామివారి ఆలయానికి ఉత్తర ద్వారం. ప్రతి ఏడు ముక్కోటి ఏకాదశి నాడు ఈ ద్వారం గుండానే స్వామివారి ఉత్తర ద్వార దర్శనం జరుగుతుంది. దేశవ్యాప్తంగా భక్తులు కోకొల్లలుగా ఇక్కడికి ఆ సమయంలో వచ్చి స్వామివారిని దర్శించుకుని పునీతులవుతూ ఉంటారు. ఉత్తర ద్వార దర్శనం ఎదురుగానే విశాలమైన ప్రాంగణం ఉంది. ఇక్కడే ప్రతి సంవత్సరం సీతారామస్వామి వారి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. అదిగో దూరంగా మండపం గడమని చూసారా? ఆ మండపంలోనే స్వామివారి కళ్యాణం జరుగుతుంది. మరి ఇక్కడ సీతమ్మ వాకిటి సిరిమల్ల చెట్టు సినిమాని కొన్ని దృశ్యాలు చిత్రీకరించారు. ఇప్పుడు అవే చూద్దాం. రాముడు అలా బల అట్టల విశాలమైన ఈ కళ్యాణం జరిగే ప్రాంగణంలో కూర్చుని సీతారామచంద్ర స్వామి వారి ఆలయాన్ని తదేకంగా చూస్తున్నట్లయితే మైమర్చిపోయి కూర్చుంటారు భక్తులంతా కూడా.
మరి ఈ విశాలమైన ఈ ప్రాంగణంలోనే సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టులోని మరొక సన్నివేశాన్ని తీశారు. ఇప్పుడు అది చూద్దాం రండి. సార్ ఇంకో అక్కడ నీలం కంట వేసుకుని కూర్చున్నాడు చూడండి, ఆ పెద్ద ఆయన్ని తీసుకురండి త్వరగా. ఓకే సార్. ఓకేనా? ఈ విశాల ప్రాంగణంలో పెద్ద పెద్ద షెడ్లతో పాటు దూరంగా కూర్చోటానికి కూడా ఉండే విధంగా ర్యాంపుల టైప్ లో మరి అక్కడ దూరంగా కనపడుతున్న షెడ్లు కట్టారు. ఆ షెడ్లోనే సీతమ్మ వాకిట్ల సిరిమల్ల చెట్లు ఒక సన్నివేశాన్ని ప్రకాష్ రాజు, మహేష్ బాబు, వెంకటేష్ తో తీశారు. ఇప్పుడైతే చూద్దాం. అలా ఉండాలి, అది ఉంటే చాలు, తర్వాత ఏదైనా. క్రీస్తు శకం 1645-80 సంవత్సరాల మధ్యన శ్రీరామదాసు అని పిలువబడే కంచర్ల గోప నుంచే భద్రాచలంలో గోదావరికి దక్షిణ ఒడ్డున నిర్మించబడిన సీతారామచంద్ర స్వామి వారి ఆలయం కాలగానుగుణంగా అనేక అభివృద్ధి పనులు చెందుతూ మరి నేడు ప్రపంచవ్యాప్తంగా ఎందరో భక్తుల్ని ఆకర్షిస్తున్నటువంటి పవిత్రమైన ప్రదేశం ఇది. ఇక ఇదిగో ఇది చూసినట్లయితే స్వామివారిని తూర్పు వైపు నుంచి దర్శించుకునే మార్గం తూర్పు ద్వారం ఇది. ఇక ఇదేమో దక్షిణ ద్వారం. దక్షిణ వైపు నుంచి కూడా స్వామివారిని దర్శించుకునేటువంటి మెట్లు కట్టబడ్డాయి. ఆకాశంలోంచి అంటే ఏరియలు చూసినట్లయితే ఈ విధంగా స్వామివారు మనకి దర్శనమిస్తారు. సీతారామ కళ్యాణం జరిగేటటువంటి శ్రీరామనవమి రోజున మరి విద్యుత్ దీపాలంకరణలో దేదీప్యమానంగా వెలుగుతున్నటువంటి భద్రాచలం ఆలయం ఇది. స్వామివారి ఆలయాన్ని చేరుకోవడానికి తూర్పు వైపున మెట్ల ద్వారా మరి పైకి చేరుకోవచ్చు. ఆ మెట్లు కొద్ది స్టీప్గా ఉంటాయి. ఆ మెట్ల మీదుగా వెళ్ళలేనటువంటి వారి కోసం దక్షిణం వైపు నుంచి కాలినడకన వెళ్ళేటటువంటి మార్గం కూడా అభివృద్ధి చేయబడింది. పైగా ఈ దారిలో షెడ్ కూడా వేశారు. ఎండాది తగలకుండా మరి విశ్రాంతిగా మనం ఇక్కడ చేరుకోవచ్చు అనమాట. ఇంకొక సదుపాయం ఏంటంటే ఇక్కడ వృద్ధుల కోసం లిఫ్ట్ సదుపాయం కూడా ఉంది. ఆ లిఫ్ట్ ద్వారా మరి వృద్ధుల్ని వీల్ చైర్లో కూర్చోబెట్టి స్వామివారి దర్శించుకునే విధంగా పైకి లిఫ్ట్ ద్వారా తీసుకెళ్తారనమాట. ఇక ఇక్కడికి చేరుకోగానే ఇదిగో ఇది పెద్ద షెడ్ కూడా వేయబడింది. ఇక్కడ అందరూ చాలా మంది దర్శనం చేసుకొచ్చిన భక్తులు విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. వెనకాల చూసినట్లయితే అదిగో భక్త రామదాస్ ఉన్నారు. అలాగే అటువైపు ఆంజనేయ స్వామి, వారిద్దరూ కూడా మరి శ్రీరాముల వారికి పరమ భక్తులు కదా. వెనకాల వైపున లిఫ్ట్ కూడా ఉంది. నేను ఇందాక చెప్పిన లిఫ్ట్ వెనకాల నుంచి ఈ స్తంభం వెనకాల అనమాట. దాని ద్వారా పైకి చేర్చుకోవచ్చు. మరి నాకు కుడివైపునేమో గోకులారామం ఉంది, ఎడం వైపునేమో చిత్రకూటం ఉందన్నమాట. చిత్రకూటంలో సీతారామ స్వామి వారి కళ్యాణంలో అక్కడ జరుపుతూ ఉంటారు. ఇదిగో ముందుగా మనం గోకులారామం చూద్దాం. ఈ గోకులారామంలో ఒక 1 డజన్ వరకు ఆవులు, తర్వాత ఆవు పిల్లలు కూడా ఉంచారు. వాటికి ఫీడింగ్ చేయడానికి మనకి గడ్డి అది వగైరా అన్నీ కూడా మనకి 25 రూపాయలు ఇచ్చినట్లయితే వాళ్ళు సర్వ్ చేస్తారనమాట. అవి వాటికి తినిపించి మరి హిందువులకి పవిత్రమైనటువంటి గోమాతని ఈ విధంగా దర్శించి పునీతులు అవుతూ ఉంటారు. యాజ్ యూజువల్గా దేవాలయాల్లోకి మొబైల్స్ అనుమతించరు కదా. మన మొబైల్ అదిగో వెనకాల ఉన్నటువంటి కౌంటర్లో డిపాజిట్ చేసి మనం గుళ్ళోకి వెళ్ళవలసి ఉంటుంది. మనం ఇప్పుడు మెట్ల మార్గం ద్వారా గుళ్ళోకి వెళ్దాము. ఇంకొక విషయం ఏంటంటే ఇదే ప్రదేశంలో శ్రీరామదాస్ సినిమాలో భక్త కబీర్ వేషంలో అక్కినేని నాగేశ్వరరావు గారు గుళ్ళోకి రావడానికి ప్రయత్నిస్తూ ఉంటే బ్రహ్మానందం గారు అబ్జెక్ట్ చేస్తారు అతన్ని. ఇప్పుడు మనం ఆయా సినిమాలో ఉన్నటువంటి ఆ దృశ్యాన్ని చూద్దాం రండి. హే అల్లా, హే రామ్. మెట్లు ఎక్కి పైకి రాగానే మరి ఖాళీ ప్రదేశంలో మనకు ముందుగా స్వామివారి గుడిలోకి వెళ్ళడానికి ప్రధాన సింహద్వారం మనకి కనపడుతుంది. సీతారామచంద్ర స్వామివారి దేవస్థానం భద్రాచలం అని రాసినటువంటి ఆ ప్రదేశంలో భక్తులు ఆ విధంగా మరి తన్మయత్వంతో స్వామివారిని దర్శనం చేసుకోబోతున్నటువంటి భక్తితో అందరూ వెళ్తూ ఉంటారు. ఆ గుడి ఎదురుగానే ఇదిగో హనుమంతుడి టెంపుల్ కూడా ఉంది. మరి హనుమంతుడు శ్రీరామదాసు యొక్క భక్తుడు కదా, అందు గురించి హనుమ టెంపుల్ స్వామివారి ప్రధాన ద్వారం ఎదురుగా ఉంటుంది. ఆ ప్రక్కన చూసినట్లయితే ఇక్కడ ఏదో డెకరేట్ చేసిన హాల్ కనపడింది. మరి ఎందుకు డెకరేట్ చేసారో నేను వెళ్ళే సమయానికి ఖాళీగానే ఉంది. ఏమన్నా చిన్న చిన్న ఫంక్షన్స్ ఏమన్నా జరగచ్చేమో. ఇక ఇదిగో లెఫ్ట్ సైడ్ని లిఫ్ట్, అది లిఫ్ట్లో కింద నుంచి లిఫ్ట్లో వచ్చేటటువంటి వారు ఆ విధంగా వస్తారు. ఇక ఈ ప్రాంగణం
చాలా చిన్నగానే ఉంది. ఎంచేతంటే భద్రగిరిమైన రాముడు వెలిసాడు కాబట్టి భద్రగిరి చిన్న కొండ అది. అందు గురించి ప్రాంగణం మరీ విశాలంగా అయితే ఏమీ లేదు. ఈ ప్రాంగణం చివరికి వచ్చి దూరంగా చూసినట్లయితే అదిగో గోదావరి, దూరంగా గోదావరి నది కనపడుతుంది. ఇవన్నీ కూడా గోదావరి గట్టు ఉన్నటువంటి ఇల్లు అవి. ఇదిగో తూర్పు వైపు నుంచి మెట్ల మార్గం నుంచి వచ్చేటువంటి భక్తులు ఈ విధంగా క్యూ లైన్లో కింద నుంచి వచ్చి ఈ క్యూ లైన్లో వెళ్తారనమాట. ఇక్కడ ఈ క్యూ లైన్లోనే మరి స్పెషల్ దర్శనానికి కూడా టికెట్లు ఇస్తారు. 100 రూపాయలు స్పెషల్ దర్శనం. అది రకరకాల అభిషేకాలకి ఎంత ఏంటి అనేది వివరాలన్నీ కూడా అక్కడ బోర్డు మీద రాసి ఉంటుంది. ఇక లైన్ అంతా చివరికంట వచ్చేసి ఉత్తరం వైపుకి చూస్తే ఉత్తరం వైపున నాకు చక్కని విశాలమైన ప్రదేశం కనపడింది. అదే శ్రీ సీతారామక స్వామి కళ్యాణం, శ్రీరాముని జరుగుతాయి కదా, ఆ ప్రదేశం కనపడింది. షెడ్లు అవిని మీకు వీడియో మొదట్లో ఆ ప్రాంగణం గురించి వివరించాను. ఉత్తర ద్వార దర్శనం జరిగే ప్రదేశం అది అని వివరించాను. అదనమాట అవి. ప్రక్కనే ఈ కనపడుతున్న షెడ్లు అవి కూడా రకరకాల ఆట వస్తువుల పిల్లల కోసం మరి అమ్మేటటువంటి షాపింగ్ కాంప్లెక్స్ అంతా కూడా, షాపులన్నీ కూడా అక్కడ ఉన్నాయన్నమాట. ఇదిగో ఇది తూర్పు వైపు మెట్ల మార్గం షెడ్. అది ఆ షెడ్లోంచి వచ్చిన భక్తులు ఇదిగో ఇక్కడ క్యూ లైన్స్ ఉన్నాయి కదా, ఈ క్యూ లైన్స్ ద్వారా ఈ చివరికంటా వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. క్యూ లైన్స్ ఖాళీగా ఉన్నాయి. ఎందుకంటే నేను ఇది షూట్ చేసే సమయానికి మధ్యాహ్నం 1 గంట అయిపోయింది. 1 గంట అయిందంటే ఆలయం మూసేస్తారు. ఉదయం నుంచి 1 గంట వరకే, మళ్ళా 4 గంటల దాకా తలుపులు తెరవారనమాట. ఆ విధంగా ఆ లైన్ నుంచి వచ్చి ఇదిగో ప్రధాన ఆలయంలోకి వెళ్తారనమాట. ప్రధాన సింహద్వారం దాటుకుని లోపలికి వెళ్ళగానే మరి స్వామివారి మందిరం చుట్టూ ఈ విధంగా ఖాళీగా ఉండేది. 2006లో శ్రీరామదాసు నిర్మాణ సమయంలో కూడా ఇది ఖాళీగానే ఉంది. మరి ఆ తర్వాత కాలంలో మరి గుడిని చాలా బాగా అభివృద్ధి చేశారు. ఇదిగో ఈ విధంగా ఇప్పుడు చుట్టూరు షెడ్లు వేయబడ్డాయి. స్వామివారిని దర్శించుకుని భక్తులు అక్కడ కొంచెంసేపు విశ్రమించి అక్కడ అనేక పూజలు కూడా జరుగుతాయి. అంత ఆహ్లాదకరంగా ఉంది ఈ మందిరం. ఇప్పుడు ఆలయం ముందు ఉన్నటువంటి ఖాళీ ప్రదేశంలో శ్రీరామదాస్ సినిమాలో కొన్ని సన్నివేశాలు షూట్ చేస్తారు. భక్తులారా, ఇకపై కుటిల కులమతాల కుమ్ములాటలకు చోటు లేకుండా అందరికీ రామయ్యను దర్శించుకునే వీలు కల్పిస్తున్నాను. అందుకు నాందిగా ఈ రోజు నుంచి భద్రాచల సీతారామస్వామి కళ్యాణోత్సవం 6 బయటే జరిపించాలని శాసనం చేస్తున్నాను. స్వామివారి సింహద్వారానికి ఎదురుగా ఖాళీ ప్రదేశంలో ఎక్కడెక్కడి నుంచో వచ్చినటువంటి భక్తులు మరి నిరంతరాయంగా స్వామివారి నామాన్ని జపిస్తూ ఆయన యొక్క కీర్తనలు పాడుతూ ఆ వచ్చినటువంటి భక్తులకి ఆనందం కలిగజేస్తున్నారు. విందాం రండి. ఆ విధంగా స్వామివారిని దర్శించుకుని తదుపరి అక్కడికి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న పర్ణశాలని చూడటం కోసం నా యొక్క ప్రయాణం మొదలయ్యింది. ఇది మిత్రులారా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ని కామెంట్ బాక్స్లో ఉంచండి. అలాగే నా ఛానల్ మొట్టమొదటిగా చూస్తున్నా లేదా ఎప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోయినా దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు ప్రోత్సాహాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను. త్వరలోనే మరి ఒక కొత్త వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్ బాయ్. Thanks for watching our channel.